హరి ఓం. ఈరోజు మనం ధ్యానం, దాని ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. ధ్యానం ప్రతి వారి జీవితంలో, దైనందిన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఎందుకంటే దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. కాబట్టే ఈరోజు మనం ఆ ధ్యానం గురించి కూలంకుషంగా, సవివరంగా తెలుసుకుందాం. ధ్యానం అనగా థి ప్లస్ యానం. థి అంటే బుద్ధి, బుద్ధితో ప్రయాణం. ఉదాహరణకు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ విషయాలు మాత్రమే, ఆ వ్యవహారంతో మాత్రమే ఉండాలి. అలాగే ఇంటికి వస్తే ఇంటి విషయాలు, ఇంటి వ్యవహారంతోనే ఉండాలి. ఇంటి దగ్గర ఆఫీస్ వ్యవహారం ఉండకూడదు, ఆఫీస్ విషయాలు ఉండకూడదు. అలాగే ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర విషయాలు, ఇంటి వ్యవహారం ఉండకూడదు. ఈ విధంగా ఉంటే మనం బుద్ధితో జీవిస్తున్నట్లు. ఆ విధంగా మన మైండ్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇదే బుద్ధితో ప్రయాణం అంటే. అయితే ఈ ధ్యానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఇంతకుముందు ఈ ధ్యానం అనేది ఎవరో మోక్షకాములు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వాళ్ళు, సన్యాసులు, వీళ్ళకి మాత్రమే పరిమితం అనుకునే భావన ఉండేది. కానీ ఈరోజు సైన్స్, రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ప్రతి వారికి ఈ ధ్యానం అనేది ఉపయోగం. శారీరకంగాను, మానసికంగాను, బుద్ధిపరంగాను, ఆత్మపరంగాను అన్ని రకాలుగా ఈ ధ్యానం అనేది ఉపకరిస్తుంది. ఈ ధ్యానం అనేది ప్రతి వారి దైనందిన జీవితంలో భాగం కావాలి అన్న విషయం తెలుసుకున్నారు. అయితే ఇది శారీరకంగా ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యం పొందేదానికి ఈ ధ్యానం సహకరిస్తుంది. ఎలా అంటే, పూర్వజన్మ పాపేనా వ్యాధి రూపేనా పీడితం అంటారు. అంటే మనం గతంలో చేసిన కర్మలు వ్యాధి రూపంలో మనల్ని బాధిస్తుంటాయి అని. అంటే మన నాడీ మండల వ్యవస్థలో బ్లాకులుగా ఏర్పడి అవి మన రోగానికి దారితీస్తాయి. ఉదాహరణకి నాడీ మండలంలో ఎక్కడైనా బ్లాక్ ఏర్పడితే ఆ ప్రాంతంలో ఆ రక్త ప్రసరణ జరగక అక్కడ పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది. దానికి మనకి మెడికల్ సైన్స్ ప్రకారం చూస్తే ఆ బ్లాక్ని కట్ చేసి వేరే నరానికి కనెక్షన్ చేస్తారు. అదే ధ్యానం చేసినందువల్ల ఆ బ్లాక్ అనేది కరిగిపోతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళాలి. అంటే నిశ్శబ్దం స్థితిలోకి వెళ్ళాలి. అది ఎలా వెళ్తుంది ఏంటి అనేది తర్వాత చెప్పుకుందాం. ఈ విశ్వం అంతా కూడా ఒక శక్తితో నిండి ఉంది. ఆ శక్తినే మనం కాస్మిక్ ఎనర్జీ అని, దైవశక్తి అని, విశ్వశక్తి అని ఇలా పిలుస్తాం. చిత్శక్తి అని ఇలా పిలుస్తాం. ఈ శక్తిని
మనం ఆవాహన చేసుకుంటాం ధ్యానంలో. ఆ శక్తి మనలో ప్రవేశించగానే మనలో నాడీ మండల శుద్ధి జరుగుతుంది. తద్వారా మనం ఆ రోగం బారి నుండి బయటపడతాము. ఆ విధంగా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ ధ్యానం ద్వారా. అలాగే మానసికంగా వస్తే, ఎప్పుడైతే రోజు మనం ధ్యానం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఒత్తిడి, స్ట్రెస్ అంటారు కదా, అది ఆ స్ట్రెస్ అనేది బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 80% జబ్బులన్నీ కూడా సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు. అంటే మన మానసిక ఆలోచనలు బట్టే ఈ శారీరకంగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి అని ఈరోజు డాక్టర్స్ చెప్తున్నారు అన్నమాట. కానీ ఇక్కడ మనం ధ్యానం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినందువల్ల ఆ స్ట్రెస్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పటికి ధ్యానంలో కాస్మిక్ ఎనర్జీ, న్యూ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం వల్ల ఈ ఓల్డ్ స్ట్రెస్ ఎనర్జీ అంతా కూడా బయటికి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, ఆవిరైపోతూ ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు మనం క్లీనింగ్ చేసుకునే వాళ్ళం అవుతాము రెగ్యులర్గా ధ్యానం చేయడం ద్వారా. అలాగే మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఆ ప్రశాంతంగా ఉండడానికి ఈ ధ్యానం ద్వారా మనకు సహకరిస్తుంది. ఈ ధ్యానం చేయడం వల్ల మనలో మేధాశక్తి ఎంతో అభివృద్ధి చెందుతుంది. అంటే మనలో ఉండే గ్లాండ్స్, పీనియల్ గ్లాండ్, హిపోథాలమస్ గ్లాండ్, ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోయి ఎక్కువ మేధాశక్తి పెరిగేదానికి అవకాశం ఉంది. ఉదాహరణకి వివేకానంద వీళ్ళంతా కూడా కాలేజ్ టైంలో నార్మల్ స్టూడెంట్సే. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానము ఇవన్నీ చేశారో వాళ్ళలో అపారమైన శక్తి సంతరించుకొని ఫోటోగ్రాఫిక్ మెమరీగా వాళ్ళ బ్రెయిన్ తయారైంది. ఆ విధంగా మనలో మేధాశక్తి అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇక బుద్ధి విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి అంతర్వాణి చెప్తూ ఉంటుంది, ఇది మంచి, ఇది చెడు, ఇది అవసరం, ఇది అనవసరం అని. కానీ ఆ అంతర్వాణి సమాధానం పొంది కూడా మనం దాన్ని ఓవర్కమ్ చేస్తాం. ఎందుకంటే మనకుండే ఇష్టాలు, అభిరుచుల ద్వారా. ఇప్పుడు ఉదాహరణకి ఒక షుగర్ పేషెంట్ స్వీట్ తినకూడదు అని తెలుసు, కానీ చూస్తే ఉండలేరు, అంటే మనసుని నియంత్రించలేరు. అదే ధ్యానం చేయడం ద్వారా వాళ్ళు ఆ నియంత్రణ శక్తి పెరుగుతుంది, ఆ విచక్షణ శక్తి పెరుగుతుంది. రెగ్యులర్గా ఈ ధ్యానం ప్రాక్టీస్ చేసిన వల్ల వాళ్ళ కుండలిని శక్తి జాగృతం అయ్యి ఆజ్ఞాచక్రం అంటే ఆజ్ఞని మనసుకి ఆజ్ఞం చేస్తుంది, అంటే మనసుకి సూచననిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే నిరంతరం ఈ ధ్యాన అభ్యాసం వల్ల మనిషిలో ఓర్పు, సహనము ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. వీటి ద్వారా ఉత్తమ కార్యాలు చేయగలుగుతారు. ఇక ఆత్మ విషయానికి వస్తే మనకి ఈ ఫిజికల్ బాడీ అంటే శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకి విశ్వశక్తి అంత అవసరము. అయితే ఇప్పుడు సాధారణంగా మనుషులంతా కూడా నిద్ర సమయంలో ఆ విశ్వశక్తిని తీసుకుంటారు. ఆ విశ్వశక్తిని తీసుకున్నందువల్లే పక్క రోజు సెల్కి రీఛార్జ్ అయినట్టుగా మనకు ఛార్జింగ్ జరిగి ఆ నిద్రలో ఆ విశ్వశక్తిని తీసుకుంటున్నాం. కాబట్టి మనం ప్రతిరోజు ఉదయాన మన పనులు మనం చక్కగా నిర్వర్తించుకోగలుగుతున్నాం. అదే నిద్రలో 6 గంటల సేపు నిద్రలో పొందే విశ్వశక్తిని మనం ధ్యానం ద్వారా ఎరుకలో ఉండి
అర్ధగంటలో ఆ విశ్వశక్తిని తీసుకుంటాము. కాబట్టి మనం ఆత్మకి ఆహారంగా విశ్వశక్తిని అందిస్తుంటాం. దీనివల్ల ఆయుష్ అభివృద్ధి అవుతూ ఉంటుంది. అందుకే హిమాలయ యోగులు ఎక్కువ తపస్సు చేసి వాళ్ళ ఆత్మకి పోషక ఆహారంగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు జీవించగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పింది భౌతికంగా ధ్యానం ద్వారా వచ్చే ఉపయోగాలు. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే మానవ జన్మ తీసుకున్న ముఖ్య ఉద్దేశం ఆత్మ సాక్షాత్కారం పొందడం. అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం. అది ఈ ధ్యానం ద్వారానే జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ ఆత్మజ్ఞానం పొందినప్పుడు మాత్రమే మనిషి శోకాన్ని, మోహాన్ని, భయాన్ని జయించగలడు. ఈ విషయం గీతలో కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పారు. మనిషి బాధ, భయము లేకుండా జీవించాలి అని అంటే కేవలం ఆత్మజ్ఞానంతో నేను. అయితే ఈ ఆత్మజ్ఞానం ఎక్కడుంది అని అంటే ఆ ఆత్మజ్ఞానం మనలోనే ఉంది. మనలో ఉండే ఆ ఆత్మజ్ఞానాన్ని మనం వెలికి తీయాలి. ఎలా అంటే మన మనస్సు అనే పరికరం ద్వారా. అయితే ఈ మనసు అనేది మనకు ఉంది కదా అని అంటే ఆ మనసు మనం కేవలం బాహ్య జీవితానికి ఉపయోగిస్తున్నాం. అంటే ఈ పంచేంద్రియాలతో చూసేదాని మీద మనసు పోవడం, వినేదాని మీద, మాట్లాడేదాని మీద, ఇలా బయటి వ్యవహారాలతోనే మన మనసు సంచరిస్తూ ఉంది. అలా కాకుండా ఈ మనసుని అంతర్ముఖం చేయాలి. అంటే ఇంట్రావర్ట్ ఆఫ్ ది మైండ్ చేయాలి. ఈ బాహ్యంగా తిరిగే మనసుని అంతర్ముఖం చేయడం కోసమే ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ పేరే ధ్యానం. కాబట్టి ఈ బాహ్యంగా తిరిగే మనసుని అంతర్ముఖంగా చేయడం కోసం చేసే ప్రక్రియ పేరే ధ్యానం. ఇది మనకి ఋషులు అనేక మార్గాల్లో, అనేక పద్ధతుల్లో తెలుసుకున్నారు. అంటే మన సైంటిస్టులు ఎలా అయితే భౌతిక వస్తువులకు సంబంధించి రీసెర్చ్ చేసి కనుక్కుంటారో, అదేవిధంగా ఈ ఋషులంతా కూడా, మన సైన్స్ అంతా కూడా మనసు మీద రీసెర్చ్ చేసి ఈ మనసు ఎలా అయితే అంతర్ముఖం చేయగలం అనేది రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నారు. ఆ అంతర్ముఖం చేసిన మనసు మన లోపల ఉన్న ఆత్మజ్ఞానాన్ని వెలుగు తీసుకొస్తుంది. అప్పుడు మాత్రమే మనం నిరంతరంగా శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తాము. అప్పుడు మనం ఏ పని చేసినా ఇప్పుడు ఆనందం కోసం చేస్తున్నాము. అప్పుడు ఆనందంగా ఉండి చేస్తాము, ఆనందం పంచడం కోసం చేస్తాము. అదే ఇక్కడ ధ్యానం చేయకముందు జీవితం, ధ్యానం చేసిన తర్వాత జీవితం. అంటే ధ్యానం చేయకముందు ఆనందం కోసం చేస్తారు ప్రతి పని. ధ్యానం చేసిన తర్వాత, అంటే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ధ్యానం ద్వారా అప్పుడు ఆనందంగా ఉండి చేస్తారు, ఆనందం పంచడం కోసం చేస్తారు. ఇక ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంటుందంటే మనలో ఉండే, ఇప్పుడు మనం ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా కూడా ఈ స్థూల శరీరంతో, మనకు కనిపించే ఈ శరీరంతోనే ప్రయాణం చేస్తాము. అదే హిమాలయ యోగులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా కూడా స్థూల శరీరం అక్కడే ఉంటుంది. కానీ మన లోపల ఉన్న సూక్ష్మ శరీరంతో వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు ఈ లోకానికి చేయాలనుకున్న మేలైన పనులన్నీ చేయగలరు. కాబట్టి ఈ సూక్ష్మ శరీరానంతోనే మనం అనుకునే
దేవుళ్ళు, మాస్టర్స్ వీళ్ళంతా కూడా ఈ లోకాన్ని ఉద్ధరిస్తుంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇటు బాహ్య జీవితంలోనూ ఇటు అంతర్జీవితంలోనూ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి చివరిగా మానవ జన్మని మనం సార్థకత చేసుకోవాలి అని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం ఈ ధ్యానం అనే సాధనని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా మన అంతరంలోనే ఉంది ఆత్మజ్ఞానం. ఈ అంతరంలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని వెలికి తీసుకురావడం కోసం ధ్యానం అనే ప్రక్రియను ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ ధ్యానం ఎలా చేయాలనే విషయాన్ని తెలుసుకుంటాము. ధ్యానంలో అనేక పద్ధతులు ఋషులు చెప్పున్నారు. వాటిల్లో మనం సులభమైంది ఇప్పుడు చెప్పుకుంటాం. ఫస్ట్ మనం ధ్యానం చేసే ముందు ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఓంకారము అంటే అకార, ఉకార, మకారాలతో కూడింది. ఈ ఓంకారం గురించి 150 మంది ఋషులు దీని యొక్క ప్రాశస్త్యం చెప్పున్నారు. ఓమిత్యేకాక్షరం పరం బ్రహ్మ అంటే ఆ పరబ్రహ్మ అనేది ఓం అనే అక్షరం ద్వారా మనకి ప్రస్ఫుటమవుతుంది. అంటే మనం మన వ్యవహార జీవితంలో ఉన్న ఎనర్జీ నుండి ఓం అని ఉచ్చరించగానే డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవుతాము. అందుకు ముందు మనం ఓంకారం ఒక 11 సార్లు ఉచ్చరించాలి. అది 3 పద్ధతులు ఉన్నాయి. వాచికము, ఉపాంశు, చిత్తజపం. వాచికం అంటే బిగ్గరగా అని. ఉపాంశు అంటే పెదవులు మూసిపెట్టి ఓంకారం ఉచ్చరించడం. మూడవది చిత్తజపం, మనసులోనే ఓంకారాన్ని ఉచ్చరించుకోవడం శబ్దం లేకుండా. ఆ తర్వాత మన శ్వాసని గమనించడం ద్వారా మనం ఆలోచన స్థితిలోకి వెళ్తాం. శ్వాస అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాస. మనం పీల్చే గాలిని ఉచ్ఛ్వాస, వదిలే గాలి నిశ్వాస. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్గా పిలుస్తారు. ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాస అంటే శ్వాసను తీసుకోవడం, వదిలిపెట్టడం. దీన్ని మనసుతో గమనిస్తూ ఉండాలి, కేవలం సాక్షిగా. మధ్యలో ఆలోచనలు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు మీరు మీ మైండ్కి సజెషన్ ఇచ్చుకోవాలి. నేను ఇప్పుడు శ్వాసని గమనిస్తున్నాను, మిగతా విషయాలన్నీ ధ్యానం తర్వాతనే ఆలోచిస్తాను అని మీ మైండ్కి మీరు చెప్తే అది ఆటో సజెషన్ అంటారు. అంటే ఆ మైండ్ మరలా అది తీసుకొని మనం చెప్పిన విధంగా చేస్తుంది, యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ శ్వాసని గమనించడం ద్వారా మనసు నిశ్శబ్దం అవుతుంది. ఎందుకంటే ధ్యానం నిర్విషయ మనః అన్నారు. అంటే ధ్యానం చేసేటప్పుడు మనసులో ఏ విషయాలు ఉండకూడదు అని. ఇప్పుడు ఇది నిరంతర ప్రవాహం, ఈ ఆలోచనలు అనేది. అది ఎలా అరికట్టాలి అని అంటే శ్వాసను గమనించడం ద్వారా నిశ్శబ్దంలోకి వెళ్తుంది. దీనికి కూడా మన ఋషులు
వాళ్ళు ఒక సైంటిస్టులు వాళ్ళు కనుక్కున్నారు, మనసుకి శ్వాసకి కనెక్షన్ ఉంది. ఉదాహరణకి ఫ్యాన్ స్విచ్ చేసామంటే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోతుంది. అంటే ఫ్యాన్కి స్విచ్ కనెక్షన్ ఇచ్చున్నారు. అదేవిధంగా మన శ్వాసకి, ప్రాణానికి, మనసుకి కనెక్షన్ ఉంది. శ్వాస ఆగితే మనసు ఆగిపోతుంది, మనసు ఆగితే శ్వాస ఆగిపోతుంది. కానీ మనసును ఆపాలంటే నిరంతర ఆలోచన ప్రవాహం, అది ఆపలేం. శ్వాసను ఆపాలంటే ముక్కు పట్టుకొని ఆపితే ఒక్క నిమిషం ఉండగలం. కానీ మనసుతో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను, పీల్చే గాలిని వదిలే గాలిని గమనించడం ద్వారా క్రమేణా శ్వాస తగ్గుతూ వస్తుంది. అంటే ఇంటర్నల్గా జరుగుతుంది. అప్పుడు మనసు కూడా గ్రాడ్యువల్గా ఆలోచన తగ్గించుకుంటూ వచ్చి మనసు కూడా అశూన్య స్థితిలోకి వెళ్తుంది, జీరో స్టేట్ ఆఫ్ మైండ్లోకి. అప్పుడు ఈ విశ్వంలో ఉన్న ఈ కాస్మిక్ ఎనర్జీని మనం ఆవాహన చేసుకుంటాము. అదే ఈశ్వర శక్తి అని కూడా అంటారు, చిత్ శక్తి అంటారు. అది ఆవాహన చేసుకున్నప్పుడు మనకి నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. అలాగే మనసులో ఉన్న స్ట్రెస్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు మన గ్లాండ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. మన చక్రాస్ యాక్టివేట్ అవుతుంది. అలాగే మన పంచకోశాలని దాటి ఇంకా పైకి ప్రయాణం చేస్తాము. చివరిగా ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తాము. ఆ ఆత్మజ్ఞానాన్నితో సంపాదించి ఆ జ్ఞానంతో చరించడమే మానవ జీవిత ముఖ్య ఉద్దేశము. ఈ ఆత్మజ్ఞానం సంపాదించినంత వరకు పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆత్మజ్ఞానం సంపాదించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాలా లేదా అన్నది మన విల్లింగ్ని బట్టి ఉంటుంది. ఇష్టమైతే వస్తాము, లేదంటే పై లోకాల్లో ఇంకా ఇతర లోకాల్లో సంచరిస్తుంటాం. కొందరు వాళ్ళు తరించాం కదా, ఇతరులను కూడా తరింపజేయాలని భూమి మీదకి వస్తుంటారు. ఇప్పుడు మనకి ఓ వివేకానందలాగా, ఓ రమణ మహర్షిలాగా, ఒక శంకరాచార్యులాగా, ఒక బుద్ధుడిలాగా, ఒక సాయిబాబాలాగా, ఇలాగా వాళ్ళు ఏంటంటే ఒక కారణంతోనే ఈ భూమి మీదకి వస్తారు. అందుకే వాళ్ళని కారణ జన్ములు అంటారు. ఒక కారణంతో వస్తారు. వాళ్ళు మేము ఏం చదవాలి, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, సంసారం చేయాలన్నా, సంతానం సంతానం కావాలన్నా, సంతానం కావాలన్నా ఇవన్నీ ఉండదు. కేవలం ఒక కారణంతో వస్తారు. మనం ఆధ్యాత్మికంగా అంటే ఆత్మజ్ఞానంతో ఆనందంగా జీవించాము, ఆ విషయాన్ని ఇతరులకు కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఒక కారణంతోనే జన్మెత్తారు. అందుకే వివేకానంద 30+, శంకరాచార్య 30+, యేసుక్రీస్తు 30+. ఇట్లా ఎంతోమంది తక్కువ వయసులోనే వాళ్ళు ఇవ్వాలనుకున్న జ్ఞానాన్ని ఇచ్చారు, భూమిని, ప్రపంచాన్ని అలా కదిలించారు. ఈరోజు ఆ జ్ఞానంతోనే, ఆ జ్ఞానాన్ని తీసుకొని అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. అయితే ఇది సంసారం చేస్తూ వీలు పడుతుందా లేదా అన్నది అందరికీ ఒక ఆలోచన. సంసారంలో ఉంటూ ధ్యానం చేస్తే అది సంసార యోగం అవుతుంది. అంటే మీరు డిటాచ్డ్గా ఉంటూ మీరు ఈ సంసార కార్యక్రమాల్లో ఉంటుంటారు. ఈ డిటాచ్డ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే బంధం లేకుండా బాధ్యత మాత్రమే ఉంటుంది. ఈ బంధం వల్లే మనకి బాధలు, కష్టాలు అన్నీ కూడా. ఎప్పుడైతే బంధం లేకుండా బాధ్యత మాత్రమే మెలిగారంటే అప్పుడు ఆనందకరమైన జీవితాన్ని, ఆనందకరమైన భవిష్యత్తునే పొందుతారు. కాబట్టి ఆత్మజ్ఞానంతో జీవిస్తే అప్పుడు మాత్రమే అది సంసార యోగం అవుతుంది. అప్పుడు మాత్రమే
పార్వతీ పరమేశ్వరులు అవుతారు. ఆది దంపతులని పార్వతీ పరమేశ్వరుని ఎందుకు అన్నారు? ఇద్దరు ఆత్మజ్ఞానంతో జీవించారు కాబట్టి. అప్పుడు మాత్రమే ఆ సంసారం ఆనందకరంగా, శుభకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి జీవితానికి అవసరమైంది ఈ ఆత్మజ్ఞానంతో జీవించడం, ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం, మనలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని వెలికి తీసుకురావడం కోసమే ఈ ధ్యానం. కాబట్టి ఈ ధ్యాన సాధన ద్వారా మీలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని మీరు వెలికి తీసుకొచ్చి ఆ జ్ఞానంతో ఆనందంగా జీవింతురుగాక. హరి ఓం తత్సత్.